సో మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఉమ్, చిన్నప్పటి నుంచి నువ్వు కాంగ్రెస్ పాటలే పాడావు. అవును. మరి కాంగ్రెస్ వాళ్ళన్నా కరుణించట్లేదా? అయితే ఈ ప్రభుత్వం రాకముందు 1 మంత్ ఉంది ఎలక్షన్ కన్నాక వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర చేసిర్రు ఆయన. ఉమ్, ఆ పాదయాత్రలో కూడా చక్రాల రగన్నతో నేను తిరిగిన. ఉమ్, ఆ పాదయాత్రలో నేను భాగస్వామినైనా. ఉమ్, కలిసినాం ఒకరోజు నిరుద్యోగ కళాకారులందరూ వెంకటేష్ అన్న ఆధ్వర్యంలో కలిసినాం. కలిస్తే మన ప్రభుత్వం మనకు ఏర్పడితే గాంధీ భవన్ సాక్షిగా మీకు 1000-1500 ఉద్యోగాలు మేనిఫెస్టోలో పెడతాం, ఉమ్, మీరు భయపడకండి, అధైర్యపడకండి. మన ప్రభుత్వం ఏర్పడంగానే నేను ఫస్ట్ చేసే పని మాత్రం కళాకారులకు మేనిఫెస్టోలో పెట్టారా పెట్టారు. అన్న? పెట్టారా? ఓకే. మేనిఫెస్టోలో పెట్టారు. అక్కడున్న నాయకులు కూడా చెప్పారు, ధైర్యం ఇచ్చారు. లేదా మీరు ఆ ప్రభుత్వంలో రాస్తా రోకోలు చేస్తే మేము కూడా వెనుకుంటాం, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు వ్యతిరేకం తిరుగుతామంటే మీరు ముందుండని మేము వెనుకుంటాం అనే ధైర్యం కూడా ఇచ్చారు. ఇంత ధైర్యం ఇచ్చారు కదా, ఆ ప్రభుత్వ టైం కూడా గడిచింది. 10 ఏళ్ళు ఎట్లాగూ తిరిగినాం, 10 ఏళ్ళు పోయింది. కానీ ఈ ప్రభుత్వాన్ని కళాకారులు కంకణం కట్టుకొని ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాధించాలి అనే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా అని ఇక వెంబడి పడ్డాము. ఇక ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ వచ్చింది, సంవత్సరం అవుతుంది. ఇక్కడ కూడా అందరి దగ్గర తిరుగుతున్నా కూడా ఏది రెస్పాండ్ కావట్లేదు. ఏం కాంక్రీట్ ఏం హామీ దొరకట్లేదు మీకు? హామీ అంటే ఇస్తాం అనేది చెప్తారు. అక్కడ కూడా ఇస్తాం అని చెప్పే 10 ఏళ్ళు మమ్మల్ని తిప్పుకున్నారు. మీరు కూడా అట్లా ఎందుకు సార్, ఎందుకు కాలం అంటే చూస్తున్నాం కదా, కొత్త ప్రభుత్వం కదా, కొత్త సంసారం కదా, అన్ని చూసుకోవాలి కదా అనే కాన్సెప్ట్ తో మాట్లాడు. సరే, మీ నిరుద్యోగుల సంఘం తరఫున ఏమన్నా పాటలు ఉన్నాయా అన్న? మాకు కాస్త ఉద్యోగం కళాకారుల పైన ఉందన్న. కళాకారులు అంటే కరివేపాకు కాదురా, గలం విప్పి గద్దెను ఎక్కించే పాటరా. కళాకారులు అంటే కరివేపాకు కాదురా, గలం విప్పి గద్దెను ఎక్కించే పాటరా. పాలించే పాలకులు ప్రజల మరిచిపోతేరా, కాలి గజ్జె సవ్వడితో గద్దె దింపుతామురా. పాలించే పాలకులు ప్రజల మరిచిపోతేరా, కాలి గజ్జె సవ్వడితో గద్దె దింపుతామురా. పాటకున్న విలువేందో తెలుసుకొనివు సోదరా, పల్లె జానపదం శ్రమతో అల్లిందే పాటరా. పాటకుని అరే కళాకారులు అంటే కరివేపాకు కాదురా, గలం విప్పి గద్దెను ఎక్కించే పాటరా. పురిటి నొప్పులను అదిగా మించింది పాట, పల్లెల్లో ప్రవహించెను ఆట. వీరుల త్యాగాలను కొనియాడింది పాట, పచ్చని అడవిలోకి పట్టించెను బాట. కలుపు మొక్కలను పట్టి పిక్కించెను పాట, కన్నోళ్ళ కంట నీరు తుడిచింది పాట. కళాకారులు బలబల కళాకారులు అంటే కరివేపాకు కాదురా, గలం విప్పి గద్దెను ఎక్కించే పాటరా. నిజంగా ఉద్యమమే లేదు, పాట లేకపోతే ఉద్యమమే లేదు. మరి మీ ఎందుకు పట్టించుకోవట్లేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఒక 1000 మందికి మీకు ఇచ్చే మహా అంటే మీ అందరికి కల్పిస్తే ఒక 30 లక్షలు అవుతాయేమో ఎక్స్ట్రా. దానికోసం కూడా మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు తిప్పించుకోవడం అంటే తిరుగుతున్నాం. ఇక ఈసారి వస్తుంది అని అంటున్నారు. కానీ ఇక వాళ్ళ ఉద్యమం లేకపోతే తెలంగాణ లేదన్న. అంతేగా, ఉద్యమం లేకపోతే కళాకారులు లేకపోతే తెలంగాణ లేదు అని మేము భావిస్తున్నాం. అలాంటి పాటతోటే ప్రభుత్వాన్ని పడగొట్టినాం, ప్రభుత్వం తీసుకొచ్చినాం. అయినా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు. కాబట్టి ఈ మార్చి బడ్జెట్ లోపలనే మాకు ఏదైనా సంతోషకరమైన న్యూస్ వస్తుంది అనేది ఆశిస్తున్నాం. సో ఇంకా విమలక్కను కలిసారా? మరి విమలక్కను కలవాలి. ఉద్యమ జ్ఞాపకాలు ఏమున్నాయి తల్లి నీకు? ఉద్యమ జ్ఞాపకాలు అంటే అన్న, ఇక అరెస్టుల కంటే మా ముందున్న వాళ్లకు అరెస్టులు చేసిరు. ఇక మాకంటే మేము వెనుకున్న కోరస్లకే అప్పుడు పంపితాము. పాడేది తక్కువ గాని కోరస్లకు ఇక రాస్తా రోకోలు, వంట వార్పులు అవి చేస్తుంటే మేము వెనుకుండేది. కాకుంటే ఇక ముందున్న వాళ్ళకే లాఠీ చార్జులు అవి. ఎవరితో ఎక్కువ బాల్ పంచుకున్నారు? ఎవరితో అంటే మహబాద్ లో వెంకట్ అని, ఇక గూడూరులో సీనన్న, రవీందర్ గౌడంకు, ఇక దారాదేవందర్, బుల్లెట్ తాత, బుల్లెట్ వెంకన్న అని. హైదరాబాద్ వచ్చారు ఎప్పుడన్నా? ఆ టైంలో హైదరాబాద్కి రాలేదు. మొత్తం జిల్లాలోనే, వరంగల్ జిల్లాలో హనుమాన్ నియోజకవర్గంలోనే ఉండేదాన్ని.
ఓకే. అప్పటి పాటల్లో కొన్ని బాగా మీరు మంచిగా పాడిన పాటలు, ఉద్యమ పాటలు? ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఉస్మానియా క్యాంపసులో ఉదయించిన కిరణమా, వీర తెలంగాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, వీర తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. భలే 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 కాకతీయ ప్రాంగణంలో కురిసిన ఓ వర్షమా, వీర తెలంగాణమా, కురిసిన ఓ వర్షమా, వీర తెలంగాణమా. అంటే ఉద్యమ కాలంలో మీకు బాగా పేరు తెచ్చిన పాట ఏది? పేరు తెచ్చిన పాట అంటే గానమా మా ప్రాణమ తెలంగాణమ జనగానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా ప్రాణమ, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా గ్రాణమ, గానమా బలె బలె గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ, తల్లి తెలంగాణమ తను వెళ్ళా మా గానమా. ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం, ఎగిసేటి గోదారి ఎదపైన చంద్రహారం, ఆ నీలవేణి కృష్ణ నీ కాలి కందెరవలి, ఆ నీలవేణి కృష్ణ నీ కాలి కందెరవలి, పెనుగంగ ప్రాణహిత కిన్నేర సామి మోత, పెనుగంగ ప్రాణహిత కిన్నేర సాని మోత, జులతార వెండి కొండలు, జులతార వెండి కొండలు మెరిసేటి మేటి ధరణి, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ. ఏం పాట, సూపర్ పాట. ఎవరన్నా పెద్ద నాయకులు మెచ్చుకున్న పాట ఏదన్నా ఉందా? అరే ఏం పాడినవు తల్లి అని. పెద్ద నాయకులు మెచ్చుకున్న పాట అంటే ఉందన్న. ఉమ్. తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మ, అమ్మ తెలంగాణమమ్మ, తరతరాల ఘన చరిత కలిగిన తల్లి నీకమ్మ, అమ్మ వందనాలమ్మ. తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మ, అమ్మ తెలంగాణమమ్మ, తరతరాల ఘన చరిత కలిగిన తల్లి నీకమ్మ, అమ్మ వందనాలమ్మ. గనులు మనులు జీవా నదులు వనరులు ఎన్నో కలిగిన తల్లి, వనరులు ఎన్నో కలిగిన తల్లి, పోరాటాలకు పురిటి తల్లివి, త్యాగాలకు నీవు పుట్టి నిల్లువి, త్యాగాలకు నీవు పుట్టి నిల్లువి, ఊరూరా దొర పెత్తనాలపై పోరు కెరటమై ఎగిసినవమ్మ, జంగు సైరనై ఊదినవమ్మ, తెలంగాణమా తెలంగాణమా. సూపర్ సూపర్. ఎవరు మెచ్చుకున్నారు? ఎవరు అంటే దార దేవేందర్, బుల్లెట్ వెంకన్న. అచ్చా. ఇది ఈ సాంగ్ నే ఎక్కువ పాడిస్తాను. ఇప్పుడు మహిళా దినోత్సవం వచ్చింది, ఇప్పుడు మార్చి 8న. దానికోసం ఏమన్నా పాట ఉందా నీ దగ్గర? చిదిమేస్తుండ్రో చిరు నవ్వులను పరువంటూ, నరికేస్తుండ్రో వికాసించేటి పువ్వులను, చిదిమేస్తుండ్రో చిరు నవ్వులను పరువంటూ, నరికేస్తుండ్రో వికాసించేటి పువ్వులను, అరికట్టరా అందరొక్కటవ్వరా, అరికట్టరా అందరొక్కటవ్వరా, మట్టిలో మాణిక్యాల మట్టిలో మాణిక్యాలను వెలికి తీయరా, చిదిమేస్తుండ్రో చిరు నవ్వులను పరువంటూ, నరికేస్తుండ్రో వికాసించేటి పువ్వులను, పురిటి నొప్పులతో బిడ్డలు కన్నవారే, పెద్ద చేసి ఇష్టాలను తెలుసుకోరే, స్వచ్ఛమైన ఆనందములు ఇవ్వనోరే, స్వచ్ఛమైన ఆనందము ఇవ్వనోరే. ఓకే రైట్. ఓకే.